హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్యాక్ట్వర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో తండేల్ మూవీ మీలో చాలామంది చూసే ఉంటారు కదా. ఈ తండేల్ మూవీని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీశారని మీలో ఎంతమందికి తెలుసు? అలాగే ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏంటి, రియల్ తండేల్ ఎవరు, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనే విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాము. తండేల్ ఈ వర్డ్ మనకి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఫిషింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా తెలుసు. తండేల్ అంటే నాయకుడు అని మీనింగ్. ఒక 20-30 మెంబర్స్ ఫిషింగ్ చేసేవాళ్ళు బోట్స్లో వెళ్తారు కదా. ఆ బోట్స్లో వెళ్ళే ఈ 20-30 మెంబర్స్కి ఒక లీడర్ అనేవాడు ఉంటాడు. ఆ లీడర్నే తండేల్ అని పిలుచుకుంటారు. ఈ మూవీలో నాగ చైతన్య క్యారెక్టర్ పేరు తండేల్ రాజు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోని డి మత్స్యలేశం ఊరిలో గనగల్ల రామారావు అనే మత్స్యకారుడి జీవితంలోని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఈ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. 2018లో 22 మంది ఫిషర్మ్యాన్ 3-4 బోట్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్కి ఫిషింగ్ కోసమని వెళ్ళారు. ఈ ఫిషింగ్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియకుండానే పాకిస్తాన్ వాటర్స్లోకి ఎంటర్ అయిపోయారు. పాకిస్తాన్ నేవీ వాళ్ళు అప్పటికి సిగ్నల్స్ ఇచ్చారు, లేజర్ లైట్స్ ద్వారా వెళ్ళిపోమని చెప్పి సిగ్నల్స్ ఇచ్చారు. కానీ ఆ మత్స్యకారులకి వాళ్ళు ఇచ్చిన లైట్స్కి అర్థం ఏంటో తెలియక వాళ్ళు వెళ్లకుండా పాకిస్తాన్ బార్డర్స్లోకి, పాకిస్తాన్ వాటర్స్లోకి ఎంటర్ అయిపోయారు. అందుకని పాకిస్తాన్ నేవీ వాళ్ళు ఈ 22 మంది మత్స్యకారులని అరెస్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళని వదిలేద్దాం అనుకున్నారు, కానీ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళ పై అధికారులకి ఇన్ఫామ్ చేసినప్పుడు వాళ్ళు వదలొద్దు, అరెస్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అందుకని వాళ్ళు అరెస్ట్ చేసి అక్కడ నుండి పాకిస్తాన్లోని కరాచీ జైల్లోకి వీళ్ళని తరలించారు. కరాచీ తరలిస్తుండగా వాళ్ళకి 24 గంటల సమయం పట్టింది. ఈ 24 గంటల్లో కూడా వాళ్ళకి తినడానికి ఫుడ్ కానీ, తాగడానికి వాటర్ కానీ ఏమీ ఇవ్వలేదు. అట్లాగే జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళని చాలా చిత్రహింసలు పెట్టారు. అది కాకుండా వాళ్ళు ఇండియన్స్ తెలియంగానే ఇంకా ఎక్కువ చిత్రహింసలకు గురి చేశారు. ఈ పోలీసులే కాకుండా పాకిస్తాన్ జైల్లోని ఖైదీలు కూడా ఇండియన్స్ అని తెలిసినాక వాళ్ళు ఇంకా రెచ్చిపోయి నానా చిత్రహింసలకి గురి చేశారు. మామూలుగా మనకి జైలు అనే పదం వింటేనే చాలా భయం వేస్తుంది. అలాంటిది వాళ్ళు ఏ నేరం చేయకుండానే పాకిస్తాన్ జైల్లో ఎంత నరకం అనుభవించుంటారో మీరే ఊహించుకోండి. వాళ్ళు ఈ జైల్లో ఉన్నంత కాలం సరిగ్గా తిండి పెట్టేవాళ్ళు కాదు, తాగడానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. అదే కాకుండా వాళ్ళు ఇండియన్స్ అని చులకనగా చూసి వాళ్ళతో ఇంకా ఎక్కువ పని చేయించేవాళ్ళు. పాకిస్తాన్ ఖైదీలు కూడా వాళ్ళతో చాలా దురుసుగా, లేదంటే అమర్యాదగా ప్రవర్తించేవాళ్ళు. ఈ 22 మంది అరెస్ట్ అయిన విషయం కూడా చాలా రోజుల వరకు ఎవరికీ తెలియదు. ఫోన్ సౌకర్యం కూడా జైల్లో ఉండేది కాదు. ఏమన్నా సమాచారం ఇవ్వాలంటే లెటర్స్ ఒకటే మార్గము. ఈ లెటర్ ద్వారానే ఎప్పటికో వాళ్ళ కుటుంబాలకి తెలిసింది వాళ్ళు అరెస్ట్ అయ్యారని. ఎప్పుడైతే వీళ్ళు అరెస్ట్ అయ్యారనే వార్త కుటుంబ సభ్యులకు తెలిసిందో వాళ్ళ బాధ వర్ణనాతీతం. వాళ్ళు అట్లా ఏడుస్తూ కూర్చోకుండా వాళ్ళని ఎలా బయటికి రప్పించాలని నానా విశ్వ ప్రయత్నాలు చేశారు. వాళ్ళు అప్పటి రాజకీయ నాయకులందరినీ కూడా కలిసి వినతి పత్రాలు అందజేశారు. కానీ అప్పుడు 2019 ఎలక్షన్ హడావిడి ఉండడం కారణంగా వాళ్ళ బాధ ఎవరూ పట్టించుకోలేదు. అలాగని చెప్పి నిరాశగా కూర్చోలేదు. కాపాడుకోవడానికి వైజాగ్, ఢిల్లీ కూడా వెళ్ళి సుష్మా స్వరాజ్ గారిని కూడా కలవడం జరిగింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబ సభ్యులు వైసీపీ ప్రభుత్వాన్ని కలిసి వినతి పత్రం అందజేశారు. వైసీపీ ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని ఇది 2 దేశాలకు సంబంధించిన విషయం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని ఎలాగైనా రిలీజ్ చేయించాలి అనే పట్టుదల పట్టింది. వాళ్ళ కృషి ఫలితంగా 2018లో అరెస్ట్ అయిన వీళ్ళు దాదాపు 18 నెలలు ఢిల్లీ వాఘా బార్డర్లో 2 ప్రభుత్వాల అధికారుల సమక్షంలో వీళ్ళని రిలీజ్ చేశారు, భారతదేశంలోకి పంపించారు. వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత ఈ 22 మంది కూడా అప్పటి సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి జైల్లో వారు పడ్డ బాధల్ని మరియు వారి అనుభవాల్ని జగన్మోహన్ రెడ్డి గారితో పంచుకున్నారు. వాళ్ళ మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా కుంగిపోయారు.
నేనేమి ఆ పార్టీ ఈ పార్టీ అని ఎవరికి సపోర్ట్గా మాట్లాడట్లేదు. ఇక్కడ జరిగిన విషయాన్ని మాత్రమే మాట్లాడుతున్నాను. అంతేగాని నేను వైసీపీ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నాను, ఇప్పుడున్న టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాను అనేమి కాదు. నేను జరిగిన విషయాన్ని మాట్లాడుతున్నాను అంతే. మన లోకేష్ గారు కూడా గల్ఫ్ కంట్రీలో ఇబ్బంది పడుతున్న మన వాళ్ళను చాలామందిని రక్షించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మన వాళ్ళు ఏ దేశంలో అయినా ఇబ్బంది పడుతుంటే ఇలాగే రక్షించాలని, వాళ్ళని తిరిగి భారతదేశం రప్పించాలని నేను కోరుతున్నాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.